సార్ చిరంజీవి గారు సీఎం రమేష్ మన దగ్గర మాట్లాడుకున్నట్టుగా సీఎం రమేష్ గురించి నా చిన్ననాటి స్నేహితుడు అని అన్నాడు. ఎంతవరకు కరెక్ట్? అది నిజమేనా? మీ అభిప్రాయం? నిజాలు పక్కన పెడితే ఫస్ట్ పవన్ కళ్యాణ్ వరకు యాజ్ ఎ బ్రదర్గా 5 కోట్లు ఇచ్చి అది పబ్లిక్ చేశారు కదా, అక్కడ వరకు సెంటిమెంటల్గా వర్కౌట్ అవుతుంది. సెంటిమెంట్కి ఎవరైనా పడిపోతారు కదా, 100 హత్యలు చేసిన వాటికి గురి సంబంధం ఎక్కిస్తాం చూపిస్తే మనం ఏడుస్తూ ఉంటాం అన్నమాట. అది అటువంటి సొసైటీలో ఉన్నాం మనం. అంచేత చిరంజీవి మళ్ళా వెళ్ళి 50 కోట్లు ఇచ్చినా అఫీషియల్గా 5 కోట్లు ఇచ్చాడని చెప్పేసి ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు కూడాను. ఓకే, సో ఆ ఇవ్వటం అనే ప్రాసెస్ ప్రజలకు తెలియటం, అదే ఇతని కాళ్ళు అన్నగారి కాళ్ళు నమస్కారం పెట్టడం తప్పులేదు, తమ్ముడే కాబట్టి. ఇవన్నీ కూడాను ప్లస్ ఫర్ ఎవరు పవన్ కళ్యాణ్. ఇంతకు మించి అతను ఎక్కువ వెళ్ళకూడదు కూటమి పక్కకి, ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నానని చెప్పాడు, పదే చెప్తున్నాడు. అటువంటిప్పుడు మళ్ళీ ఆ కూటమి పక్కకి వెళ్ళి ఆడెవడో కడప నుంచి వచ్చాడు, ఎవరికి తెలియదు సీఎం రమేష్ అని అతను, నువ్వు ఇద్దరు చిన్ననాడు స్నేహితులు ఏయో చెప్పడంతో చాలా వీడియోల్లోనూ ఇతను సినిమాలోనే కాదు బయటకు చాలా మంచి నటుడు, తెగ నటించేస్తున్నాడు అని లేనిపోయిన బ్యాడ్ అపవాదం తెచ్చుకున్నాడు చిరంజీవి. పెద్ద డ్రామా చేస్తున్నాడు బయట, ఇతను బయట నటిస్తాడు. నేను ఎప్పుడూ చెప్పాను చిన్నప్పుడు, అంటే అభిమానంతో చెప్పాను అంటాడనమాట. తర్వాత ఆడ వెళ్ళిపోయిన తర్వాత ఎవడి ఎవరిది అంటాడు, ఆ టైప్ ఉంటాడు. సో ఈ టైప్ నేను చాలాసార్లు చూశాను. అతను పక్కన ఉన్నప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఓకే, జనరల్గా అతనికి ఎవరన్నా వచ్చారనుకోండి అక్కడికి, నాకు ఎవడో ఢిల్లీలో ఉన్నప్పుడు ఎవడో చెప్పాడు, మా రిలేషనే ఎవడు చెప్తే ఎవరు వస్తారట, వచ్చినప్పుడు నమస్కారం సార్ ఎవడ ఫోటోలు తీసుకొచ్చి సెల్ఫీ అంతా అయిపోయిన తర్వాత గుర్తున్నాను సార్ అన్నాడు. వాడు ఎంత గుర్తులే బలి ఎవడో అన్నీ వాళ్ళే మాట్లాడతాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఎవడు రెడీ అంటాడు. నిజంగా తెలియదు, మరి ఉండగా తెలియదు అనలేం కదా. ఆ వచ్చినోడు కూడా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. అదే తెలుసండి, అక్కడికి కలిసానండి, తిరులో కలిసానండి అంటూ ఉంటాడు కదా. కొన్ని లక్షలు ఉంటారు ఇళ్ళ చేత. ఆ విధంగా నటిస్తాడని చిరంజీవి పేరు ఉంది. నటించి ఏం చేస్తాడు మరి, ఇంకా అందుకంటే ఏం చేయడు కదా. మామూలుగా కూడా కొంచెం బయట కొంచెం పర్ఫార్మెన్స్ చేస్తాడు, నటిస్తాడు స్టేజ్ల మీద అట్లా అంటాడు అనమాట. యాక్చువల్ చిరంజీవి ఇస్ నాట్ దట్. యాక్చువల్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో ఎరగెంట్. నాగబాబు ఈజ్ కరెక్ట్, నాగబాబు ఈజ్ నాట్ ఎరగెంట్. కానీ బయట ఎరగెంట్ గా అతనిగా అనుకుంటారు, యాక్చువల్గా అతను ఎరగెంట్ కాదు, కేర్ ఫ్రీగా ఏదైనా మాడుతూ ఉంటాడు. లేకపోతే అతను ఆ హాస్యం జబర్దస్త్ ఎలా చేస్తాడు ప్రోగ్రాము. నా లెక్క ప్రకారంగా నాగబాబు హాజ్ గాట్ ఏ మోర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ అట్ అవుట్లెట్ వెంట చెప్పేస్తాడు ఎమోషనల్. వీళ్ళిద్దరు వాళ్ళ కాదు, వీళ్ళిద్దరికి కూడా వెరీ అరగెంట్, ప్రౌడ్, డామినేటింగ్. నేను అలాగన్నా వాళ్ళు నేను తిట్టుకున్నా కూడా ఎలా కనిపెట్టేది తగిలిస్తా అనుకుంటాడు. ఇప్పుడు అదేప్పుడు నా సంగతి బాగా తెలుసు చిరంజీవికి చెప్తున్నాను. యాక్చువల్లీ వాళ్ళ క్యారెక్టర్లు అయ్యి ఇప్పుడు కొన్ని తెచ్చి పెట్టుకుని రాజకీయం కోసం బయట నటించారు అంతే. సో చిరంజీవి వరకు ఆయనకి డబ్బులు ఇవ్వటం, పవన్ కళ్యాణ్ తమ్ముడికి కిడ్ బ్రదర్కి డబ్బులు ఇవ్వటం ఎంత సెంటిమెంటల్గా మంచి బాగా వర్కౌట్ అయ్యింది అన్న టైంలో సీఎం రమేష్ ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనటం మటుకు చాలా హాస్యాస్పదంగా ఉందని అందరూ పెడతారు. చాలా వీడియోలు చూశాను నేను. ఆ వీడియోలో ఏంటంటే మీ ఇద్దరు చాలా చాలా కాలేజీ ఫ్రెండ్స్ టు సపోర్ట్ హిమ్. నువ్వు రాజకీయాల్లో రానన్నావు, పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళటం వరకు కరెక్టే, 5 కోట్ల రూపాయలు ఇవ్వటం వరకు కరెక్టే. యాజ్ అ బ్రదర్ ఇట్స్ ఆల్సో సెంటిమెంట్ ఫర్ ఎంటైర్ కాపూస్కి బాగా మంచిగా అనిపించింది. ఎంటైర్ డీ ఫ్యాన్స్, ఆల్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు రేపొద్దు పవన్ కళ్యాణ్కి ఓటు వేయడానికి సపోర్ట్ చేయడానికి బాగుంటుంది. అక్కడ వరకే. అంతకు మించి నువ్వు ఈ రమేష్ గురించి వాళ్ళ గురించి మాట్లాడడం అనేది నాట్ కరెక్ట్. బికాజ్ యూ ఆల్రెడీ అనౌన్స్ ఐఎమ్ లిటిల్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అని. నేను రాజకీయాలు దూరంగా ఉంటానని చెప్పినప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ దట్. లేకపోతే సోషల్ మీడియా ఊరుకోదు కదా. ప్లస్ ఏమో అతను పెద్ద క్యాండిడేట్ ఏం కాదు, డబ్బులు సంపాదించుకున్నాడు, ఎవరు డబ్బులు సంపాదించుకున్నాడు. డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఇతను రామ్మోహన్ నాయుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ, అతను కూడా ఉంటారు, అతను చెప్పు చేతలో ఉంటారు. అతను తీసుకెళ్ళి మనకి అనకాపల్లి పెడితే లోకల్స్ ఊరుకుంటారా? చిరంజీవి బ్రదర్ అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు నాగబాబు అనకాపల్లిలో కదా. ఇందాక అనకాపల్లి చెప్పినప్పుడు అతను ఆ పాయింట్ చెప్పలేదు. దట్ అక్కడికి వెళ్ళి ఇల్లు తీసుకుని డ్రామా చేశాడు మన నాగబాబు. బట్ కొంతకాలం పోయిన తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, సీటే లేదు అతనికి. సో ఇది పరిస్థితుల్లో ఇతను
ఈ రమేష్ అన్న అతనికి చిన్ననాటి నుంచి ఎలా తెలుసు నీకు? నువ్వు 30-40 ఏళ్ళ క్రితం యాక్టర్ అయ్యావు. అప్పటి నుంచి అతను ఎవడో తెలియదు మనకి. ఊయి తీసులో బిజినెస్ డబ్బులు సంపాదించాలి, చాలా మంది ఉంటారు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు. సో అప్పటి నుంచి నీకు ఎలా ఫ్రెండ్? నీతో సినిమా తీసేయడం అని కదా. అది జనాలు హాస్యాస్పదంగా మాట్లాడుకుంటున్నారు. రాజకీయంగా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కూటమికి, చేయకూడదు. నువ్వు మీ తమ్ముడి వరకు పర్లేదు, యూ హ్యావ్ ఆల్ ద రైట్ అండ్ దట్ హాస్ గివెన్ ఎ గుడ్ పాజిటివ్ వైబ్స్ టు ద ఎంటైర్ స్టేట్స్ ఆఫ్ దిస్ బోత్ స్టేట్స్. తమ్ముడే కదా మరి వెళ్ళి అంటే అతను కలగనసుకొని పెట్టడం, ఇవన్నీ గుడ్ జెస్చర్స్. బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దట్ రమేష్ యాజ్ యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఈస్ నాట్ కరెక్ట్. బాలీవుడ్ లో ఒక 2 పెద్ద సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అవి ఏ సినిమాలు, ఎందుచేత ఫ్లాప్ అయ్యాయి మీ మాటల్లో? యాక్చువల్గా యాజిటీస్ గానే బాలీవుడ్ సఫర్డ్ అండ్ యాజిటేషన్ ఫ్రమ్ పబ్లిక్ ఎలాగ యాజిటేట్ చేసింది, బాలీవుడ్ బాయ్కాట్ బాలీవుడ్ అని. ఇది సెకండ్ కోవిడ్ తర్వాత నుంచి అన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోవడం, ఆ టైంలో పుష్ప ఇల్లు దులిపేయడం, తర్వాత సౌత్ సినిమాలు వెళ్ళే బాహుబలి 2 అని, KGF ఇవన్నీ కూడా ఆడేయడం తోటి ఈ బాయ్కాట్ బాలీవుడ్ అనేది వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళలో చాలా ఎక్కువ వచ్చేసినాయి. అమీర్ ఖాన్ సినిమా డిజాస్టర్ అయిపోవడం, అది ఫారెస్ట్ గంప్ అని ఇంగ్లీష్ సినిమా మంచి సినిమా టామ్ హ్యాంక్స్ది తీశారనమాట, అది ఫ్లాప్ అయిపోవడం. దాంతో అతను ఒక ఇస్లామాఫోబియా అని, అదే ఇస్లామిక్ కైండ్ ఆఫ్ ఫేవరబుల్ అని రకరకాల వచ్చేసింది. దాని నుంచి కొంచెం బయటపడ్డవాడు ఎవడంటే సౌత్ డైరెక్టర్లు పెట్టి తీసిన షారుఖ్ ఖాన్. అతను ఏదో విధంగా ఎక్కడో గైడ్ చేస్తుంది కాబట్టి ఆ సినిమాలు బాగా ఆడినాయి, అతనే కూడా పోయినాయి. సో యాజ్ ఇట్ ఈస్ గానే మన కంట్రీ సఫరింగ్ విత్ సెక్యులర్ ఇది, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అని కొట్టుకు వస్తారు కదా. సో ఇందులో నలిగిపోయింది ఎవరంటే పాపం అక్కడ ఉన్న ఖాన్స్ హవా తగ్గింది. బట్ స్టిల్ ఖాన్స్ హవా ఇస్ దేర్. సల్మాన్ ఖాన్, ఒక అమీర్ ఖాన్ మటుకు తగ్గిపోయాడు. అండ్ షారూక్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ ఇస్ దేర్. దే ఆర్ వెరీ వెల్ రిసీవ్డ్ ఇన్ 20-30 కంట్రీస్. సో ఎంటైర్ ద వరల్డ్ ఈజ్ ఇస్లాం. మీకు అర్థమైందా? ఇండియా ఒకటే హిందూయిజం, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఆర్ ఎంటైర్ వరల్డ్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఆ విధంగా కాదు, దే లైక్ హిమ్ యాజ్ అ బాలీవుడ్ హీరో. నేను ఊరికిన గ్రాఫిక్స్ చెప్తాను అనమాట. ఓకే, బట్ అదర్వైజ్ బాలీవుడ్ బాయ్కాట్ అనే ఇది ఆ డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన మనోజ్ దేశాయ్ అని చెప్పేసి అతను డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఈ బడేమియా చోటేమియా పెద్ద సినిమా, తర్వాత వచ్చి బైదాన్ అనేది అజయ్ దేవగన్ యాక్ట్ చేసిన సినిమా. ఎవడు చూస్తాడు స్పోర్ట్స్ సినిమాలు? ఆల్రెడీ షారూక్ ఖాన్ ఒక సినిమా తీశాడు, చెక్ దే అనేదో ఒక ఫిల్మ్ ఒకటి ఉంది, ఆ సినిమా అలాగే ఉంది ఇది కూడా అన్నారు. మళ్ళీ ఎవడు చూస్తాడు అస్తమాన స్పోర్ట్స్ ఫిల్మ్స్? విల్ వాచ్ అనేది ఒక సెగ్మెంట్ చూస్తారు వీళ్ళు అనుకుంటారన్నమాట. స్పోర్ట్స్ వచ్చి ఎవడో చూడడు. ఒక్క సినిమా ఆడింది ఎందుకంటే లగాన్ ఎందుకు ఆడిందంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మీ జైలు శిక్షని తగ్గిస్తాం, మాతో కానీ మీరు గెలిస్తే క్రికెట్ అండి, ఒక పల్లెటూరులో అందరూ కలిసి బ్యాట్ పట్టుకు ఆడడం బ్రిటిష్ టైంలో. అది చాలా బాగా అనిపించింది, ఆ కాన్సెప్టే బాగుంది. అది కూడా యాక్చువల్గా ఒక హాలీవుడ్ ఫిల్మే, మొమెంటమ్ అని. జైల్లో ఉంటారు కొంతమంది, మాతో ఆడి గెలవండి లేకపోతే మీ యావజ్జీవ కారాగారక్ష, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉండవు అయినా కూడా ఈ అదర్ డిపార్ట్మెంట్తో ఆడమంటారు అనమాట. ఆ విధంగా లగాన్ తీశారు. ఓకే, అది బాగా ఆడింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా చెక్ దే అని ఒక చిన్న సినిమా తీశారు, బెండ్ ఇట్ లైక్ బెక్హామ్ అని, క్రాస్ ఓవర్ ఫిల్మ్. బెండ్ ఇట్ లైక్ బెక్హామ్ అని ఒక పంజాబీ గర్ల్ మీద పెట్టి తీశారు హాలీవుడ్లో. ఇవి ఆడినాయి. చెక్ దే కొద్ది పెద్ద సినిమా, బికాజ్ షారూక్ ఖాన్ కాబట్టి. దానిలాగే ఉంది ఇదే అని తీశారు. మళ్ళీ ఎందుకు మళ్ళీ తీయటం? బట్ అజయ్ దేవగన్ కూడా మార్కెటింగ్ చైనా, చాలా పెద్ద మార్కెట్ ఉంది అతనికి. ఏమాత్రం సినిమా బాగున్నా కూడా అక్కడ 100 కోట్లు గుద్దేస్తుంది ఓన్లీ ఇన్ చైనా. సో అజయ్ దేవగన్ ఇక్కడ ఒక లెవెల్గా ఉన్నా బట్ చైనాలో మార్కెట్ బాగుందన్నమాట. సో ఆ విధంగా బడేమియా చోటమియాలో రితిక్ రోషన్ కూడా ఉన్నాడు. సో ఆ సినిమా పరిణశలో బాగోలేదని మనోజ్ దేశాయ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు. అందరికీ ఎదురుగా మొత్తం యూట్యూబ్ ఛానల్లో చెప్పేశాడు నేను ఇంటర్వ్యూ. అతను వన్ ఆఫ్ ద ప్రామినెంట్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. అదేవిధంగా ఈ మైదాన్ కూడా ఏమి లేదని, మైదాన్ కూడా ఏం అంటే మళ్ళా బాయ్కాట్ బాలీవుడ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళా ఈలోగా సౌత్ సినిమాలు రిలీజ్ అవుతాయి, మరి ఇవి గుద్దేస్తాయి. సౌత్ సినిమాలు మినిమం గ్యారెంటీ ఎందుకుంటాయంటే దీని కమర్షియల్గా బాగుంటాయి మన సినిమా. ఇప్పుడు వెళ్ళబోయే కల్కి అని అబ్బాయి నాగాశ్విన్ చేస్తున్నాడు, వీటిలన్నిటికీ మంచిది.
ఈ టైంలో రిలీజ్ చేస్తే అందులో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు, ఆల్ దీస్ పీపుల్ ఆర్ దేర్. అండ్ ఇట్స్ వెరీ బిగ్ ఫిల్మ్ అది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసే సినిమా. అలాగే ఇప్పుడు పుష్ప 2 చూసారా, వాళ్ళకి బ్యాడ్, వీళ్ళకి గుడ్డును, వాళ్ళకి బ్యాడ్ టైం. ఆ రెండు కూడా తీవ్ర సినిమాలు కాదు. ఆల్రెడీ బడేమియా చోటేమియా వచ్చేసింది ఎప్పుడో, మళ్ళా తీసారు అదే టైటిల్. డోంట్ నాట్ రిపీట్ ద సేమ్ టైటిల్. అది ఒక బ్యాడ్. అది అందులో మామూలు సినిమాలు 100-200-300 కోట్ల సినిమాలు. బిజినెస్ అన్ని కొలుచుకుంటే రెండు కలిసి ఒక 600-700 కోట్లు పోయినట్టు లెక్క. ఇప్పుడు ఆ కొనుక్కున్న వాళ్ళు కానీ డిస్ట్రిబ్యూటర్ అందరూ పోయినట్టు లెక్క. అకార్డింగ్ టు ద మనోజ్ దేశాయ్, ఎ ప్రామినెంట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ముంబై. థ్యాంక్ యూ సార్.